ఆ పవిత్రమైన హృదయం నుంచి చూడండి ప్రేమ. एक छोटा लड़का नया वॉच लेकर स्कूल गया। ఒక చిన్న పిల్లవాడు ఒక బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళాడు. वॉच वॉच ఆ వాచ్ తీసుకొని స్కూల్కి వెళ్ళాడు. जब टी ब्रेक हुआ तो वॉच की चोरी हो गई। అదే టీ బ్రేక్ టైంలో ఆయన వాచ్ని ఎవరు దొంగిలించారు. उसने टीचर के पास जाकर, टीचर मुझको एक नया वॉच गिफ्ट मिला था, किसी ने चुरा लिया। ఆ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. టీచర్, నాకు కొత్త వాచ్ని నాకు బహుమానంగా ఇచ్చారు, అది ఎవరు దొంగతనం చేశారు. टीचर बड़ा दुखी हुआ టీచర్ కూడా చాలా బాధపడింది. और उसने कहा, ఆమె చెప్పింది, ఆయన చెప్పాడు, जिस किसी ने वॉच चुरा लिया है चुपचाप आकर मुझको दे दो, आप ये काम करना ठीक नहीं है। ఆ గురుగా ఎవరైతే ఆ వాచ్ని తీసుకున్నారో మీరు ఎవరికి తెలియకుండా నాకు తీసుకొచ్చేయండి, ఇది మంచి పని కాదని చెప్పారు. कोई नहीं उठा। ఎవరు లేవలేదు. टीचर ने कहा, वो दरवाजा बंद कर दो, सामने का दरवाजा, स्कूल क्लासरूम का दरवाजा बंद कर दिया। అదిగో ఆ టీచర్ చెప్పారు, ఆ క్లాస్ రూమ్ యొక్క తలుపులు మూయమని చెప్పారు. और सबको बोला, सब स्ट्रेट लाइन में खड़े हो जाओ, మీరందరూ కూడా ఆ యొక్క స్ట్రైట్ లైన్ లో నిలబడని చెప్పాడు. सब अपनी आंखें बंद कर लो। అందరూ మీ కళ్ళు మూసుకోండి అని చెప్పాడు. 3 बातें बोला। 3 విషయాలు చెప్పారు. क्लासरूम का दरवाजा बंद कर दो, ఆ క్లాస్ రూమ్ యొక్క తలుపు మూయమన్నారు. सब सीधे लाइन में खड़े हो जाओ, అందరూ కూడా ఒక లైన్ లో నిలబడమని చెప్పారు. सब अपनी आंख बंद करो, మీ కళ్ళు మూసుకోమని చెప్పాడు. और सबके पॉकेट में टीचर हाथ डालता हुआ देख रहा है। అందరి యొక్క జేబుల్లో టీచర్ చేతులు పెట్టి వెతుకుతున్నారు. जिसने चोरी किया था ఎవరైతే దొంగతనం చేశారో उसके पॉकेट में वॉच है, ఆ బిడ్డ యొక్క పాకెట్ లో వాచ్ ఉంది, జేబులో వాచ్ उसका ఉంది. हृदय टूटा हुआ है। ఆయనకు హృదయం విరిగిపోయింది. जिंदगी भर लोग मुझको चोर बोलेंगे, నా జీవిత కాలం అంతా కూడా జనులు నన్ను దొంగ అని పిలుస్తారు. मेरा जीवन टूट गया है, నాకు హృదయం, నాకు జీవితం విరిగిపోయింది. अब मेरे जीने का अर्थ भी नहीं है। అయితే నేను బ్రతకాల్సినందుకు అవసరం కూడా లేదు. मैं कितना भी पढ़ लूं, నేను ఎంత చదువుకున్నప్పుడు కూడా, कितना भी अच्छी नौकरी कमाऊं, నేను ఎంత గొప్ప ఉద్యోగం సంపాదించినప్పుడు కూడా, जब ये दोस्त मुझको देखेंगे ఈ స్నేహితులు నన్ను చూసినప్పుడు उस दिन वो बोलेंगे, आज अरे वाले चुप देखो करो। ये चोर है। ఆ రోజు వాళ్ళు చెప్తారు ఈయన దొంగ అని. लेकिन क्या करें, उसके पॉकेट में है, टीचर ने क्लास का दरवाजा भी बंद कर दिया। అక్కడ చూసినట్టయితే ఆ బిడ్డ యొక్క జేబులో ఆ వాచ్ ఉంది. ఇప్పుడేమో టీచర్ ఏమో తలుపు కూడా మూసేసాడు. టీచర్ आकर उसके पॉकेट में हाथ डाला, ఆ టీచర్ వచ్చేసి ఆ బిడ్డ యొక్క జేబులో చేపెట్టాడు. वॉच मिल गया उसको। ఆ వాచ్ దొరికింది. वॉच मिलने के बाद उसने पॉकेट में रख लिया, ఆ వాచ్ తీసుకున్న తర్వాత తన పాకెట్ లో పెట్టుకున్నాడు. और बाकी सबके पॉकेट्स को भी उसने ढूंढ ढूंढ कर देखा। ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరి యొక్క ఆ జేబులు వెతికి చూశాడు. वापस जाकर अपने कुर्सी पर बैठ गया, వెళ్ళి తన కుర్చీ మీద కూర్చున్నాడు. सबको डेस्क में बिठा दिया। అందరిని కూడా వాళ్ళ యొక్క డెస్క్ మీద కూర్చోబెట్టాడు. टीचर ने कहा, मुझको वॉच मिल गई है। టీచర్ చెప్పాడు, నాకు వాచ్ దొరికిందని చెప్పాడు. और ये लड़का तो एकदम उसको मतलब उसका हृदय कम से कम टूट ही गया था। అంటే ఈ పిల్లవాడు హృదయం విరిగిపోయింది. पसीना छूट रहा है, అక్కడ చెమటలు కారిపోతున్నాయి. आंख से आंसू बंद नहीं हो रहे। కళ్ళ ముడి నీళ్లు కారడం ఆగిపోలేదు. बैठकर सोच रहा है, కూర్చొని ఆలోచిస్తున్నాడు, माई लाइफ इज ब्रोकन, मेरा जीवन टूट गया है, నా జీవితం విరిగిపోయింది. मैं क्या करूंगा आने वाले दिनों में। రానున్న దినంలో నేను చేయాలి. టీచర్ ने वो लड़के को बुलाया, టీచర్ ఆ పిల్లవాడిని పిలిచింది. देखो ये तुम्हारा वॉच है। ఇదిగో నీ యొక్క వాచ్. अब वो रुका था कि कब वो मेरा नाम बोलेगा टीचर। ఇప్పుడు ఈ పిల్లవాడు అనుకున్నాడు, ఇక టీచర్ నా పేరు చెప్తాడు అనుకున్నాడు. टीचर नाम भी नहीं बोला, ఆ టీచర్ పేరేం చెప్పలేదు. क्लास खत्म हो गया, క్లాస్ అయిపోయింది, साल खत्म हो गया, సంవత్సరం అయిపోయింది, 12वीं पास कर लिया, అక్కడ 12వ తరగతి కూడా అయిపోయింది, कॉलेज भी चला गया, కాలేజ్ కూడా వెళ్ళిపోయాడు. टीचर ऐसा व्यवहार कर रहा है जैसा वो जानते ही नहीं है, उसको याद भी नहीं दिला रहा। అంటే టీచర్ ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆయనకు ఆ విషయం తెలియనట్టు, ఆయన అసలు జ్ఞాపకం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. बहुत बड़ा व्यक्ति बन गया, ఆయనకు చాలా గొప్ప వ్యక్తి అయిపోయాడు. बहुत बड़ी अच्छी नौकरी उसको मिल गई। గొప్ప ఉద్యోగం పొందాడు. एक दिन वो होटल में बैठा हुआ था, ఒక రోజు హోటల్లో కూర్చున్నాడు. सामने में कोई व्यक्ति बैठा हुआ है, తన ఎదురుగా ఒక వ్యక్తి కూర్చున్నాడు. ध्यान से देखा तो वही टीचर है। అంటే చాలా పరిశీలిస్తే ఆ టీచర్ అయి ఉంటున్నాడు. उसने कूद कर उसके पास गया, ఆయన దూకి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. बोले टीचर साहब नमस्कार। టీచర్ గారు నమస్కారం. बोले तुम कौन हो? నువ్వెవరివి? तो बोला मैं पॉल हूँ। నేను పాల్ని. आप चौथी क्लास में हमारे क्लास टीचर थे। 4వ తరగతిలో మీరు మా క్లాస్ టీచర్ కదా. तुम क्या कर रहे हो अभी? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? मैं ऐसी नौकरी कर रहा हूँ। నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. टीचर बड़ा खुश हो गया, టీచర్ చాలా సంతోషపడ్డాడు. अरे कितना अच्छा तुमने सफलता हासिल किया, నువ్వు ఎంత గొప్ప జయాన్ని, నువ్వు సఫలతను పొందావు. वो बोलता है, ఆయన చెప్తున్నాడు, मेरे जीवन की सफलता का राज आप है। నా జీవితం యొక్క విజయానికి రహస్యం మీరే అంటున్నారు. तो वो कैसे? అదే విధంగా, और मैं तो चौथी क्लास का टीचर हूँ। నేనైతే 4వ తరగతి టీచర్నే. आपको नहीं मालूम? మీకు తెలీదా? चौथी क्लास में क्या हुआ? 4వ తరగతిలో ఏం జరిగింది? नहीं, मुझको याद नहीं है। నాకు గుర్తులేదు. आपको नहीं मालूम? बोले टीचर साहब नमस्कार। టీచర్ గారు నమస్కారం. बोले तुम कौन हो? నువ్వెవరివి? तो बोला मैं पॉल हूँ। నేను పాల్ని. आप
चौथी क्लास में हमारे क्लास टीचर थे। ఆ 4వ తరగతిలో మీరు మా క్లాస్ టీచర్ కదా. हाँ, तुम क्या कर रहे हो अभी? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? मैं ऐसी नौकरी कर रहा हूँ। నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. टीचर बड़ा खुश हो गया। ఆ టీచర్ చాలా సంతోషపడ్డాడు. अरे कितना अच्छा तुमने सफलता हासिल किया। నువ్వు ఎంత గొప్ప జయాన్ని నువ్వు సఫలతను పొందావు वो बोलता है అని చెప్తున్నాడు. मेरे जीवन की सफलता का राज आप है। నా జీవితం యొక్క విజయానికి రహస్యం మీరేంటున్నారు. तो वो कैसे? అదే విధంగా और मैं तो चौथी क्लास का टीचर हूँ। నేనైతే 4వ తరగతి టీచర్నే. आपको नहीं मालूम మీకు తెలీదా? चौथी क्लास में क्या हुआ? 4వ తరగతిలో ఏం జరిగింది? नहीं, मुझको नहीं मालूम। నాకు తెలీదు. वॉच की चोरी हो गई थी। అది ఒక వాచ్ దొంగలించబడింది. नहीं, मुझको याद नहीं है। నాకు గుర్తులేదు. आपको नहीं मालूम मेरे पॉकेट से वो वॉच निकला था? గురుగా మీకు తెలీదా నా యొక్క జేబులోంచి ఆ వాచ్ దొరికిందని? टीचर बोलते मुझको नहीं मालूम। టీచర్ చెప్తున్నా నాకు తెలీదు. ध्यान से सुनिए। చాలా జాగ్రత్తగా వినండి. जिस समय मैंने तुमको कहा अपनी आंख बंद करो, मैं भी अपना आंख बंद कर लिया। గురుగా ఎప్పుడైతే మిమ్మల్ని కళ్ళు మూసుకోమని చెప్పానో అప్పుడు నేను కూడా నా కళ్ళు మూసుకున్నాను. मुझको पता भी नहीं किसके पॉकेट से वो वॉच निकला। అంటే నేను ఎవరి జేబులో నుంచి ఆ వాచ్ తీశాను నాకు తెలియదు. लव आउट ऑफ अ प्योर हार्ट। గురుగా ఆ యొక్క ప్రేమ పరిశుద్ధమైన హృదయం నుంచి. टीचर को मालूम भी नहीं किसके पॉकेट से वॉच निकला। టీచర్కు ఏమాత్రం కూడా తెలియదు ఎవరి యొక్క జేబులోంచి ఆ యొక్క వాచ్ తీశాడు. ये खर्च किया, ఆ యొక్క మందిరం కోసం ఎంత ఖర్చు పెట్టారు. इतना కోపడ్డు. नया जन्म नहीं पाए हुए विश्वासी यहाँ बैठे हुए जवान लोग, ఇక్కడ నూతన జన్మ పొందినటువంటి యవనస్తులు ఉంటున్నారు. आप खुद अपने पाप को भूल नहीं सकते। మీరు స్వయంగా మీ పాపాలను మర్చిపోరు. दाऊद कहता है దావీదు చెప్తున్నాడు निरंतर मेरा अपराध मेरे आंख के सामने है, నా పాపం ఎల్లప్పుడూ నా యొక్క కన్నుల ఎదుట ఉన్నది. एक रात भी चैन से मैं सो नहीं सकता, ఒక రాత్రి కూడా నేను విశ్రాంతిగా నిద్రపోలేదు. हिम्मत के साथ मेरे मित्र से बात नहीं कर सकता, ధైర్యంతో నా యొక్క స్నేహితుడితో वो మాట్లాడలేకపోతున్నాను. डर लगा हुआ है। అటువంటి భయం కలిగి ఉన్నాడు. और लड़के ने उस दिन बोला ఆ యొక్క బాలుడు చెప్తూ వచ్చాడు, My life was broken but you saved my soul on that day। आपने मेरे पाप को किसी को नहीं बताया, मेरे प्राण को आपने उस दिन बचा लिए। నా యొక్క పాపాన్ని మీరు ఎవరికి చెప్పలేదు, నా ప్రాణాన్ని మీరు కాపాడారు. ये क्षमा नहीं चाहिए आपको? ఈ యొక్క క్షమాపణ మీకు వద్దా? आप उसी पाप में मर जाओगे? మీరు ఆ పాపంలోనే మీరు మరణిస్తారా? मरते दम तक वो पाप आपका पीछा करते रहेगी। మీరు చనిపోయేంత వరకు కూడా ఆ పాపం మిమ్మల్ని వెంబడిస్తుంది. मरने के बाद वो पाप आपके सामने आकर फिर खड़ा हो जाएगा। మరణించిన తర్వాత కూడా ఆ పాపం ఎదురుకు వచ్చి నిలబడుతుంది. प्रभु यीशु मसीह आपसे प्रेम करता है, ప్రభువు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. वो नाराज नहीं है आपसे। ఆయన మిమ్మల్ని బట్టి కోపట్టలేదు. ये बोलने के लिए आया, అది God is pleased with you, he has come to preach the year of the pleasure of God। परमेश्वर के प्रसन्न रहने के वर्ष का प्रचार करने के लिए आया है। దేవుని యొక్క ఆ యొక్క సువర్తమాన యొక్క సంవత్సరాన్ని ప్రకటించేందుకు కొరకు ఆయన వచ్చిన వాని ఉన్నాడు. विश्वासी भाइयों बहनों, విశ్వాసులైన సోదరి సోదరులారా, क्या ऐसा प्रभु ने आपको क्षमा नहीं किया? మిమ్మల్ని ప్రభు క్షమించలేదా ఆ విధంగా? रात को घर जाने के बाद कम से कम एक नाम लिखिए अपने पुस्तक में कि इस व्यक्ति को मैंने ऐसा प्रेम करके क्षमा किया। గురుగా మీరు పుస్తకం తీసుకొని మీరు ఆ పేర్లు రాయండి, ఒక్క పేరైనా రాయండి, ఈ వ్యక్తిని నేను ఈ విధంగా ప్రేమించి ఉన్నానని. यदि आप नहीं कर ये प्रेम नहीं बता सके, ఒకవేళ మీరు ఇక ప్రేమను కనుక మీరు చెప్పకున్నట్టయితే, we are an unclean person। మనము అపవిత్రులైనటువంటి వ్యక్తులమై ఉంటున్నాం. If we are accusing, we are unclean। మనం నేరము ఆరోపిస్తున్నట్టయితే మనం అపవిత్రులమై ఉంటున్నాం. We are easily offended, we are unclean। మనం త్వరగా కనుక అభ్యంతరపడినట్టయితే మనం అపవిత్రులమై ఉంటున్నాం. प्रभु से प्रार्थना करेंगे। ప్రభు చేత ప్రార్థన చేద్దాం.